ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుత్థాన దినములో దేవుడు దైవజనమైన మీతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే ప్రేమకు ప్రతి ప్రేమ. ప్రేమకు ప్రతి ప్రేమ. చూడండి, ఉదాహరణకి ఒక 5 రూపాయల కోడిగుడ్ని కోడి పెట్ట కింద పెడితే అది ఏం చేస్తుంది? గుడ్డు పిల్లనిస్తుంది. అది ప్రేమకి ప్రతి ప్రేమ కాదా? చెప్పండి. ఒక కోడిని 4 బియ్యం గింజలు వేసి పెంచితే చిన్నప్పటి నుంచి అది కోడి పెట్టయి 10 పిల్లల్ని పెడుతుంది. అది ప్రతి ప్రేమకి రాదా? ఏమండి, తను పెంచుకున్న పిల్లల్ని తన రెక్కల కింద పెట్టుకుని మేతగా తీసుకెళ్తుంది. గ్రద్ద కానీ కాకి కానీ రాబోతుంటే ఇలాగెలా చూస్తుంది. చూసిన తర్వాత హూ అని ఎదిరిస్తుంది. ఎదిరించదా? ఎదుర్కొంటుంది, కాపాడుకుంటుంది. ప్రతి ప్రేమ కాదు అది. ఏమండి, ప్రేమకు ప్రతి ప్రేమ. ఈ సందర్భాలు ఈ యొక్క వ్యక్తిత్వ జీవితాలు లేకపోయినట్లయితే ఒకరినొకరు ప్రేమించలేరు. భార్య అంటే భర్తకి మంచి ప్రేమ ఉండాలి. అప్పుడు భార్యకి అమితమైన ప్రేమ భర్త మీద ఉంటుంది. వీళ్ళిద్దరూ ప్రేమ కలిగి ఉన్నప్పుడు వీళ్ళ మధ్య ప్రతి ప్రేమ వస్తుంది. ఏంటది? మంచి కుమారుడు వాళ్ళకి దేవుడిస్తాడు. వాళ్ళ ప్రేమకు ప్రతిరూపం చూస్తారు. అవునా కదండి? వాడు చక్కగా తల్లిదండ్రులు ప్రేమించడం అనుకోండి, వాడొక ప్రతి ప్రేమని ప్రతిరూపం చూస్తాడు. ఏంటది? దీర్ఘాయువు, అభివృద్ధి, తల్లిదండ్రుల దగ్గర, దేవుని దగ్గర, సమాజం దగ్గర, సంఘము దగ్గర ఆశీర్వాదానికి వారసుడిగా, కారకుడిగా జీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబోబడబోతాడు. అవునాక చెప్పండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాడు, అనేకులకు ఇచ్చేవాడుగా ఉంటాడు, అనేకుల ఆపదల్లో ఆదుకునేవాడుగా ఉంటాడు. ఆ ప్రేమ సాక్ష్యం లోకంలో కనబడుతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రేమకు ప్రతి ప్రేమ అనేది లేకపోతే, చూడండి, ఆయన మనల్ని ప్రేమించాడు మొట్టమొదటిగా. ఆయన ప్రతి ప్రేమే మనమందరం కూడా, యావత్తు భారతదేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఈరోజు క్రైస్తవులుగా మార్చబడ్డారంటే, క్రైస్తవులుగా తీర్చిదిద్దబడ్డారంటే, దేవుణ్ణి నమ్మి ఉన్నారంటే, వారి పాపములు శాపములు విడిపించబడ్డాయంటే ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమకు ప్రతిరూపము ప్రతి ప్రేమే మనము కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించడం వల్ల, దేవుని సన్నిధిని ప్రేమించడం వల్ల, దేవుని వాక్కుని ప్రేమించడం వల్ల, దేవుని సేవకుని ప్రేమించడం వల్ల ఎక్కువ లాభం మనకే. లాభం ఎవరికి? చాలామంది ఏమనుకుంటారంటే, ఒకరితో ప్రేమగా ఉంటే వాళ్ళ ఇంటికి వస్తే టీవీ పెట్టి ఇవ్వాలి, టిఫిన్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఆతిథ్యం చేయాలి. అప్పు అడిగారనుకో అప్పు ఇవ్వాలి, లేకపోతే వీళ్ళకేం ప్రేమ ఉందంటారు. బట్టలు అడిగారనుకో బట్టలు ఇవ్వాలి, ఉప్పు అడిగితే ఉప్పు ఇవ్వాలి. ఉప్పు అడిగేవారు కొన్నారంటే ఉంటారు, కారం అడిగేవారు ఉంటారు, టమాటా అడిగేవారు ఉంటారు, ఉల్లిపాయ అడిగేవారు ఉంటారు, ఆఖరికి ఎల్లుల్లిపాయ రేకలు కూడా అడిగేవాళ్ళు ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ ఇవ్వాలేమని కొంతమంది ప్రేమ కలిగి ఉండరు. నన్ను అంటుకోకు నామాలు కాకి అంటారట. ఎలా ఉంటారు? నన్ను అంటుకోకు నామాలు కాకి అంటారు. ఎందుకంటే నామాలు అంటిపోతాయని కదా. మరి అలా ఉండడం వల్ల వాళ్ళు ఏదో సంపాదించుకుంటారనో, లేకపోతే ఏదో కూడబెట్టుకుంటారనో అక్కడ నమ్మకత్వం కాదు. వాళ్ళ భ్రమ అంతే. దేనికి వెళ్ళి దానికే వెళ్తుంది. అవునుగా చెప్పండి. నీరు పల్లంలోకి వెళ్తుంది. ఏమ్మా, నీరు ఎక్కడికి వెళ్తుంది? పల్లానికి వెళ్తుంది. పుచ్చులు రాలిపోతుంటాయి కొబ్బరి చెట్టువి, కాయలే నిలబడతాయి కదా. దేని దానికి వెళ్తుంటుందండి. కాబట్టి దేవుని ప్రియమైన సంగమా, ప్రేమకు ప్రతి ప్రేమ అనేది ఈ లోకంలో కూడా చాలా అవసరమైనది. దేవుని గురించి చెబుతూ పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉందని, అభిషేకం ఉందని, పాటలు పాడగలవని, నాలా వాక్యం చెప్తానని, గనగన మాట్లాడతానని ప్రేమ లేని వాడువైతే ఎదురు పట్టినాడు దేవుడు. ప్రేమే ఈ లోక సృష్టికి మూలం. పాటలేదా? పాత పాట, ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే సృష్టికి మూలం, ఈ ప్రేమే
లోక ఆశీర్వాదం. మీరు వాక్యమును వినేటప్పుడు వాక్యం వైపే చూడండి. కనుక దేవుని సందులో ఈ ప్రేమకు ప్రతి ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ నువ్వు ఏదో ఈ ప్రేమ గురించి నిర్లక్ష్యంగా వింటున్న నువ్వు ఒక వారం రోజులు భర్త నిన్ను ఎడంగా పెట్టడనుకో, వేరొక సాంగత్యంలోకి దూరిపోయాడు అనుకోండి, వెళ్ళిపోయి సొరబడిపోయాడు అనుకో, అప్పుడు వస్తుంది నీకు బాధ. ఆ ప్రేమ విలువ ఏంటో అప్పుడు తెలుస్తుంది. నీకు అర్థమవుతుందా? ఆ ప్రేమ విలువ అప్పుడు తెలుస్తుంది. ఒక సంఘంలో విశ్వాసిగా జీవిస్తూ దేవుని వాక్యం వింటూ పాటలు పాడుచు కుటుంబం అంతా దేవుని సందుకొస్తూ అనుకోని సందర్భంలో భార్య నిర్లక్ష్యాన్ని బట్టో తనకున్నటువంటి అధికమైనటువంటి శరీర ఇచ్చను బట్టో దేని బట్టో ఒక స్త్రీకి లోబడిపోయి పిల్లల్ని పట్టించుకోవట్లేదు, భార్యని పట్టించుకోవట్లేదు, వాళ్ళకు పోషణ ఇవ్వట్లేదు, విపరీతంగా దూషిస్తున్నాడు, విపరీతంగా కొడుతున్నాడు, కారణం లేకుండా కోప్పడుతున్నాడు, కారణం లేకుండా తిడుతున్నాడు, అతను వండింది కూడా వాళ్ళు తినడానికి వీలుక లేకుండా చూస్తున్నాడు. ఇలాగ హింసిస్తుండగా ఎదిగినటువంటి పిల్లలు కూడా ఎదిగిన వాళ్ళే, మరి యవనంలోకి వచ్చినటువంటి వాళ్ళే, 10th క్లాస్ అది చదువుకున్న పిల్లలు ఇలాగ వేధిస్తుంటే ఎంతకాలం భరించగలరు వాళ్ళు ఒకరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళారట. తల్లిని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళారట. వెళ్ళి మా నాన్న ఈ విధంగా మారిపోయాడండి, మమ్మల్ని చూడట్లేదు, చేయట్లేదు, మమ్మల్ని తిడుతున్నాడు, హింసిస్తున్నాడు, రకరకాలుగా మరి మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తాడంటే, ఇప్పుడు వాడు దొంగతనం చేసాడంటే తీసుకొచ్చి లోపల వేయగలం? మీలో ఎవరినో కొట్టాడు నెత్తురు వచ్చినట్టుకంటే ఆ నేరం మీద తీసుకొచ్చి లోపల వేసి బుద్ధి చెప్పగలం. వాడు మిమ్మల్ని తిట్టే అధికారము, మిమ్మల్ని కొట్టే అధికారం కూడా వాడికి తండ్రిగా ఉంది. వాడు మనసు మారాలంటే దేవుడి వాడిని మార్చాలి తప్ప ఒక వ్యక్తిని లోపరుచుకుని ఇతను కుటుంబానికి అన్యాయం చేతను తీసుకొచ్చేసామనుకో, ఆమె కూడా కేసు పెడుతుంది, నా జీవితాన్ని పాడు చేశాడు, నా జీవితానికి సమాధానం చెప్పండి అని ఆమె కూడా మమ్మల్ని అడుగుతుంది. ఆమె కూడా సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. దానికి మీరు ఏ దేవుడిని నమ్మారో, లేకపోతే మీ యొక్క ప్రవర్తన నియమావళి మార్చుకునో ఏదో ఒకటి చేసుకుని మీరే మార్చుకోవాలని చెప్పేసి ఆయన పోలీస్ అధికారులు చెప్పడం జరిగిందంట. అప్పుడు సరాసరి దైవజనుల దగ్గరికి వచ్చారట. చాలా జాగ్రత్తగా వినాలి. దైవజనుల దగ్గరికి వచ్చారు. ఎవరు వచ్చారు చెప్పండి, జాగ్రత్తగా వింటే చెప్తారు మీరు. ఎవరు వచ్చారు చెప్పండి? ఆ పిల్లలు, భార్య, ఈ బారిన పడుతున్న వాళ్ళు వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చారంట. ఏ సంఘంలో విశ్వాసగా ఉన్నారో ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చారంట. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అందులో పెద్ద అబ్బాయి అంటున్నాడంట, పాస్టర్ గారు మీరు మాకు సహాయం చేయగలరా అని అడిగాడట. ఏంటి నాన్న చెప్పు, ఏంటి సహాయం చెప్పేసి అంటే, మేమైనా చచ్చిపోవాలని ప్రార్థన చేయండి వారం రోజుల్లో, లేకపోతే మా నాన్నైనా చచ్చిపోవాలని ప్రార్థన చేయండి. చూసారా? మేమైనా చచ్చిపోవాలని ప్రార్థన చేయండి, లేదా మా నాన్నైనా చనిపోవాలని ప్రార్థన చేయండి. ఈయన ఏం చేస్తారు చెప్పండి? ఎవరు దొరుకుతాడు మీకు అన్యాయంగాని చెప్పండి? పాస్టర్ గారే దొరుకుతాడు. కోప్పడ్డానికి పాస్టర్ గారే దొరుకుతాడు. కల్లరు చేయడానికి కోప్పడ్డానికి కూడా పాస్టర్ గారే దొరుకుతాడు. ముఖం ముడుచుకోవడానికి కూడా పాస్టర్ గారే దొరుకుతాడు. ఏం చేశాడు ఆయన చెప్పండి? ఆయన ఏమన్నా మారమన్నాడు, అతన్ని చేంజ్ అవ్వమన్నాడా? వీళ్ళు అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాలి? అప్పుడు ఆయన అన్నాడంట, ఎవడైనా దేవుని యొద్దకు వచ్చి తన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టిన యెడల ఆ పాపం నుంచి, ఆ శాపం నుంచి, ఆ పరిస్థితి నుంచి విడిపించగల సామర్థ్యము, శక్తి దేవునికి ఉంది. నువ్వు అడిగిన దేవునికి, నమ్మిన దేవునికి ఉంది. కాబట్టి మీరు ఏ విధము చేతనే సరే, మీరెంత బాధింపబడినా సరే ఆ బాధను భరించి మరలా మీ తండ్రిని దేవుని యొద్దకు తీసుకురండి. దేవుడే ఈ కార్యము చేయగల సామర్థ్యము, శక్తి కలిగి ఉన్నవాడు. ఎలా చెప్పగలిగాడు ఆయన చెప్పండి? ఎలా చెప్పగలిగాడు చెప్పండి? వాక్యం ఉంది బైబిల్లో. ఎలా చెప్పగలిగాడు? దావీదు పాపం చేసి ఒక స్త్రీ వెనకాల పడ్డాడు, అవునగా చెప్పండి. తర్వాత దేవుడు ఏం చేశాడు? శిక్షణ ఇచ్చాడు, అవునగా చెప్పండి. అప్పుడు ఏం చేసి పలుపు తీరినంతగా ఏడ్చి, నీ సన్నిధిలో త్రోసివేయకు బాబు, హిమము కంటే తెల్లగన మనసునే మార్చేయ్యా అని
కన్నీరు కార్చి ప్రార్థన చేసి మారు మనసు పొందాడు. దేవుడు ఆ కార్యం చేశాడు లేదా? మరి దావీదు చేసిన కార్యం మీరు చేయలేడా? దెలీలా వెనకతలు వెంబడించాడు. ఎవరో? సంసోను. ఓహో, ఈ సృష్టిలో అందమైనది అది తప్ప మరొకటి లేదు. అందమైనది, సౌందర్యమైనది, రమ్యమైనది, నా కనులకు ఇంపైనది, నా మనసును సంతోషపరిచేది, నా మనసుకు సాంబ్రాణి వలె ఉండేది, సువాసన కలిగించేది దెలీలా తప్ప మరొకటి లేదనుకున్నాడా లేదా? ఒకరోజు దెలీలా ఫిలిష్తీయుల చేతికి అప్పగించింది. మోసకరమైన మనసుతో గెలుచుకుంది. ఆ సత్యమును తెలుసుకున్నాడు. అప్పుడు వేరే ఏడలేదా? వేరే ఏడలేదా? నేను చెప్తున్నాను ప్రియులరా, నాకున్న జ్ఞానంతో చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళని మార్చాలంటే, ఇలాంటి వ్యభిచారుల్ని, ఇలాంటి శరీర ఇచ్చలు కలిగి ఉన్న మనుషుల్ని మార్చాలంటే అది దేవుని వల్లే అవుతుంది. ఎలా అవుద్దంటే అవతల మనిషిని రివర్స్ చేస్తాడు దేవుడు. అవతల మనిషిని ఏ స్త్రీని అయితే ప్రేమిస్తున్నాడో, ఏ పురుషుని అయితే స్త్రీ ప్రేమిస్తుందో వా స్త్రీ వేరొకరు సాంగత్యం కలిగి ఉన్నట్లుగా తన మనసుని డైవర్ట్ చేసి దేవుడు అప్పుడే మారుతాడు. అప్పటి వరకు మాడే మనిషి. మీకు అర్థమైందా? అప్పటి వరకు పిల్లల్ని అందరినీ విడిచిపెట్టేస్తారు. ఆమె ప్రేమే. మీకు అర్థమవుతుందండి? ఆ కార్యం చేసి కన్నులారా చూపించి, చీకటిలో చేసిన దాన్ని వెలుగులో చూపించి, నువ్వు ప్రేమించే మనిషి ఇలాంటిది. నువ్వు ప్రేమించే మనిషి రెండు మనసులు కలిగి ఉన్నది. నువ్వు ప్రేమించే మనిషి నీ డబ్బుని, నీ హోదాని, నీ ఉద్యోగాన్ని ప్రేమిస్తుంది, కానీ నిన్ను ప్రేమించట్లేదని దేవుడు చూపించినప్పుడు ఆ మనుషులు విడిపింపబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన సంగమా, ప్రేమకు, ప్రతి ప్రేమకు బదులు ఇలాంటి ద్వేషాలు కూడా, అసందర్భాలు కూడా జీవితంలోకి వస్తుంటాయి మనకి. నిజంగా వాళ్ళు చూపించగలిగారా ప్రేమకు ప్రతి ప్రేమ? తండ్రిని చంపేయమని చెప్పి ప్రార్థన చేయమంటున్నారు దైవజనుడిని, లేకపోతే మమ్మల్ని చంపేమను. మేము ఈ బాధ భరించలేము. ఏం లేదు అక్కడ చెప్పండి. ఏం లేదు, ఏం లేదు. మీ ముఖం లేదు, ఏం లేదు చెప్పండి. ప్రేమ లేదు అక్కడ, ఏం లేదు. మొదట ఉన్న ప్రేమ లేదు. మీ ముఖం లేదా? మీ ముఖం మీ దగ్గరే ఉంటుంది. మీరు చెప్పట్లేదు అంటున్నాను. మరి విని చెప్పబోతే ఎలాగా? ఏం లేదు వారి మధ్య, ప్రేమ లేదు. ప్రేమకు బదులు ద్వేషము, పగ, బాధ, బాధతో కూడిన ద్వేషం. ఓ తండ్రి మరణాన్ని పెద్ద కొడుకు కోరుకుంటున్నాడు, లేకపోతే తన మరణాన్నే కోరుకుంటున్నాడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇలాంటి కుటుంబాలు మన మధ్యన లేవంటారా? మన మధ్యన లేకపోవచ్చు. ప్రపంచంలో ఉన్నాయి, పట్టణాల్లో ఉన్నాయి, గ్రామాల్లో ఉన్నాయి. లేవా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమకు ప్రతి ప్రేమ. నేను ఒక మాట చెప్తాను మీకు. మీ పిల్లల్ని మీ ఆదిని ముందు ఉంచుకోండి, చక్కగా క్రమంలో నడిపించండి, మందిరానికి తీసుకురండి అని చెప్తాను. ఆడుతారు అగో వాళ్ళు ఎలా పడుకున్నారు చూడండి, ఇద్దరును అలా పడుకుంటారు వాళ్ళు. అది ఆశీర్వాదం వాళ్ళకి. మందిరం ఉండడం ఆశీర్వాదం. పిల్లల్ని అల్లరి చేయనివ్వద్దు, క్రమంగా ఉంచడంటే ఏంటి మా పిల్లల మీద ఏడుతాడేంటి, మా పిల్లల మీద ఏడుతాడేంటి అసలు అన్నటువంటి ఆలోచన కూడా రావచ్చు. ఒక మాట చెప్తున్నాను వినండి. బాగా ఒక రోగానికి, జ్వరానికి, కాళ్ళు చేతుల నొప్పులకి, సలుపులకి అప్పగింపబడిపోయి బాగా నీరసపడిపోయి ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడమ్మా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. డాక్టరు చేయి పట్టుకుని చూసి టెస్టులు చేశాడంట. నువ్వు బిర్యానీ తినొద్దు 10 రోజుల దాకా, స్వీట్ తినొద్దు 10 రోజుల దాకా, మేక మాంసం అసలే తినొద్దు 10 రోజుల దాకా. ఏమండి? ఓన్లీ పెరుగన్నం తినాలి, బీరకాయ తినాలి, ఇలాగే ఏమి తినొద్దు. అవసరమైతే జీరా రైస్ చేసుకుని తిను, జీలకర్ర రైస్ చేసుకుని, ఇవి మాత్రం ఏం తినకూడదు అంటే బయటకు వచ్చేసి అన్నట్టు అంటాడు, ఈడు నా తిండి మీద ఎడుతున్నాడు ఏంటాడు, నా తిండి మీద ఎడుతున్నాడు ఏంటాడు, వీడేమైనా పెడతాడా, వీడేమైనా అట్టుకొచ్చి పెడుతున్నాడా? ఏదో డాక్టర్ దగ్గరికి వచ్చాను నేను. బిర్యానీ తినకూడదంట. ఏమంటే నిజానికి మేలు కోసం చెప్పాడో కీడు కోసం చెప్పాడని చెప్పండి.
ఇప్పుడు చెప్పండి, మీ పిల్లల మేలు కోసం మేము కమలంలో పెంచమంటున్నానా, కీడు కోసం పెంచమంటున్నాను చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పాలి, మరి మేలు కోసమే కదా. ఎందుకంటే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండాలని దేవుని ఆశ. నిశ్చయముగా నీ చేతుల కష్టాచితాన్ని నువ్వు అనుభవించదవు, నీ ధన్యుడవు, నీకు మేలు కలుగును. హల్లెలూయా. చూడండి, ఒకరోజు కుటుంబం అంతా దేవుని సందుకు వస్తున్నారంట. భర్త, భార్య, బిడ్డలు అందరూ వస్తున్నారటండి. ఎవరి కేకైతే మీకు ఎందుకమ్మా ఇక్కడ కేకలేంటారు, మీరు సమాధానం చెప్పరు. వినండి, ఒక భార్య, భర్త, కుటుంబం దేవుని సందుకు వచ్చారట. దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో దైవజనుడిని నింపి మాట్లాడుతున్నాడంట. నీ భార్య నువ్వు ప్రేమించవు, చిన్నదానికి పెద్దానికి కోపడతావు, అన్నవెట్టిని గిన్నెతో కొట్టేస్తున్నావు, నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించట్లేదు, నీలో గర్వం పెరిగింది, అహంకారం పెరిగింది అని చెప్తున్నాడంట. వాక్యంను తీసి గర్విష్ఠ అణచివేయబడతారు. భార్యను ప్రేమించాలి, నీ శరీరం కంటే ఎక్కువ ప్రేమించాలి, బిడ్డల్ని పోషించాలి, సంరక్షించాలని చెప్తున్నాడంట. నీకు నువ్వు బ్రతికితే చాలనుకుంటున్నావు అని దైవజనుడు వాక్యం చెప్తున్నాడటండి. ఈ కుటుంబంలో పురుషుడు విన్నాడంట ఈ మాటలన్నీ. ఆరాధన అయిపోయిందంట, ఇంటికి వెళ్ళాడంట. ఆరాధన అయిపోయిందంట, ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ కిందట్టుగానే కర్ర తీసుకుని పటా 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 అని కొట్టేస్తున్నాడంట. ఎవరిని? పాస్టర్ గారినా? భార్యని. ఏమండి ఎందుకు కొడుతున్నారండి బాబా? ఇప్పుడే కదా దేవుని సందికి వెళ్ళొచ్చాం, దేవుడు మాట్లాడాడు, నేనేం చేసినట్టు నన్ను కొడుతున్నా బాబాయ్ అంటుందంట. ఇలా అంటుందంటండి. ఏమే నువ్వేం చేసావా? నిన్ను ప్రేమించట్లేదా నేను? మొన్న ఎప్పుడో తాగొచ్చినప్పుడు అనంతగిరితో కొట్టిన పాస్టర్ చెప్తావా? ఒకసారి తాగేసి వచ్చేసి మిమ్మల్ని అనంతను కూడా తొన్నేసానని చెప్పేసి ఆ మాట కూడా చెప్పేసావా? పిల్లల్ని పోషించట్లేదా నేను? నీ చేతికి డబ్బు ఇవ్వట్లేదా నేను అని అన్న మాటకల్లా ఒక దెబ్బ. బాబాయ్ నేను ఎప్పుడు చెప్పానండి? నేను చెప్పలేదు. నిజంగా ఆ అమ్మ చెప్పలేదు. ఎవరు చెప్పారు ఇక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న లోపాన్ని, ఆ వ్యక్తిలో ఉన్న లోపాన్ని చూసి మాట్లాడుతున్నాడు. మీలో ఉన్న లోపాలను దేవుడు తెలియజేస్తే మీ ముఖాలు కోతి మొక్కలాగా అయిపోతాయి, కొండముచ్చి మొక్కలాగా. ఎందుకో? సత్క్రియ చేస్తే తలెత్తుకుంటామంత, దుష్క్రియ చేస్తే తల దుంచుకుని కొండముచ్చి మొక్కలాగా కట్టుకుంటాం. మొక్కలు మనం సత్క్రియ చేయకపోయినా సరే ముఖం ముడుచుకోవాల్సిన పని లేదు. తలెత్తుకుని ఎప్పటికైనా నేను అలా జీవిస్తాను ప్రభువా అని ఒక మాట చెప్తే నిన్ను జీవితకాలం అంతా తలెత్తుకునే దానిగా చేస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్తామా? స్తోత్రాలు చెప్తామా? దగ్గరగా దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఏమి లేక వస్తున్నాయి? సరిచేసుకునే మనసు లేక. సంఘములో దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాతోనే మాట్లాడుతుండే మనసు నీకు లేక, దేవుడు నాతోటే మాట్లాడుతుండే గ్రహింపు నీకు లేక, నీ పొరుగు వారిని, మంచివారిని, భక్తి చేసేవారిని, మంచి మార్గం అడగమన్న వారిని నువ్వు నీ చూటిపోటి మాటలతో, నిందలతో, పక్కనున్న వారి గురించి చెడుగా పంచుకొని వాళ్ళని కొడుతుంటావు నువ్వు. దానివల్ల నీకు శిక్ష ఎక్కువ అవుతుంది తప్ప శిక్ష తక్కువ కానే కాదు. దేవునికి మహిమ కలుగును గాక.